దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల వందనాలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకే మరొక్కసారి విరలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, వాక్యం చెప్పుచుండగా నాకు నోటికి నోరుగా ఉండి నేను కాదయ్యా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయాన్ని మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 15వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 13వ అధ్యాయము 15వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందనంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అని యేసయ్య పలుకుతున్నాడు. మరి చూడండి, యెహోవా కన్నులు ప్రతి వారి మీద ఉంటాయి కదండి. మనము మనుషులము ఇహలోకంలో మనం బ్రతుకుచున్నప్పుడు మనము ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని తప్పకుండా చూస్తూ ఉంటాడు. కానీ మనం మనుషులం కదా, మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు చూస్తలేడేమో నన్ను. ఒక్కొక్కసారి మనకు చాలా బాధలు, కష్టాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబ పరంగా సమస్యలు, ఈ మనం లోకంలో బ్రతుకుచున్నాము అంటే ఎన్నో సమస్యలను మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఏం చేస్తామంటే అలాంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, యేసయ్య నన్ను చూడట్లేదు, నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, యేసయ్య నన్ను చూడట్లేదు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, కుటుంబంతో కలిసి మేము పరిశుద్ధ ఆలయానికి వెళ్తున్నాము అనేసి మన మనసులో ఎంతగానో అనుకుంటాము. అనుకొని మరి దేవుడు నా పట్ల ఎందుకు ఈ మేలు చేయట్లేదు, ఇంకా ఎందుకు ఈ రీతిగా ఆలస్యం అవుతుంది, వేరే వాళ్ళకు చూడండి వాళ్ళకి అందరికి అన్నీ అవుతున్నాయి, మరి నాకెందుకు ప్రభువా, నా పట్ల ఎందుకు ఈ మేలు జరగట్లేదు ప్రభువా, నాకెందుకు ఉద్యోగం రావట్లేదు ప్రభువా, నాకెందుకు నేను చదువుల్లో ఫెయిల్ అవుతున్నాను ప్రభువా, లేకుంటే ఇంకా మంచి సంబంధాలు ఎందుకు రావట్లేదు ప్రభువా అనేసి మనం ఎన్నో సమస్యలతోని మనం బాధపడుచు మన మనసులో మనము అనుకుంటూ యేసయ్యతో మనము మాట్లాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి. మరి ఆ రీతిగా ప్రార్థించినప్పుడు, కానీ మన మనుషులము కదా, ఆ రీతిగా ఆలోచన చేయడము అది సహజము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన పట్ల తప్పకుండా ప్రేమ చూపిస్తాడు, దయ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, ఆయన కరుణ చూపిస్తాడు. మనం అనుకుంటాం యేసయ్య నన్ను చూడట్లేదు, మమ్మల్ని చూడట్లేదు అనేసి మనం అనుకుంటాం. కానీ దేవుడు తప్పకుండా మనల్ని చూస్తూ ఉంటాడు. కొండ గుహలలో ఉన్నా, గృహంలో ఉన్నా, లేకుంటే చీకటి గదిలో ఉన్నా, వెలుతురు గదిలో ఉన్నా, దేశంలో ఉన్నా, వేరే ప్రయాణంలో ఉన్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా యేసయ్య మనల్ని చూస్తూ ఉంటాడు. నన్ను చూడట్లేదని మనం ఎంతో బాధపడతాం. చూడండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారనంటే, మనం చేసిన పిండి వంటలు కానీ, లేకుంటే పెట్టిన డబ్బులు కానీ, లేకుంటే ఏమైనా స్వీట్స్ కానీ పిల్లలు మనకు తెలియకుండా తీసుకుంటూ ఉంటారు. అది పెట్టిన విషయము, ఆ ప్లేస్ మనకు తెలుసు, కానీ ఆ ప్లేస్లో అది లేదు అని అంటే మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలు ఎవరో తీసుంటారని మనకు తెలుసు. మళ్ళీ పిల్లల్ని అడిగినప్పుడు ఏమంటారంటే, ఏమో మమ్మీ నేను తీయలేదు, ఏమో డాడీ నేను తీయలేదు అనేసి అబద్ధం ఆడుతూ ఉంటారు. అని అంటే అది మనకు తెలుసు, ఆహా పిల్లలు అబద్ధం ఆడుతున్నారు అనేసి అది మనకు తెలుసు. మరి మనమే ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు మనం చూస్తాం, మనం గమనిస్తాం, ఆహా వీళ్ళే తీసాను. కానీ ఒక్కొక్కసారి పిల్లలు, అది సహజం కాబట్టి పిల్లలు ఆ రీతిగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కానీ మనము చూస్తూ ఉంటాం. మరి దేవుడు కూడా మనం మంచి చేస్తున్నామా, మరి చెడ్డ పని చేస్తున్నామా, మరి సంతోషంలో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా అని దేవుడు మనల్ని తప్పకుండా ఆయన కన్నులతో మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఏమంటున్నానంటే, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉంది. చెడ్డవారిని మంచివారిని అందరినీ చూస్తూ ఉంటాడు దేవుడు. మరి మన మనుషులమైతే మనము రెండు రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. మరి గొప్పవారిని ఒక రకంగా చూస్తాం, పేదవారిని ఒక రకంగా చూస్తాం. కానీ దేవుడైతే అలాంటి వాడు కాదు, అందరినీ ప్రేమిస్తాడు. ఇప్పుడు చూడండి, మనం ఫంక్షన్లకి వెళ్తూ ఉంటాం కదా, చీఫ్ గెస్ట్గా వచ్చే వారిని ఒకలాగున చూస్తారు కదా, వాళ్ళకి సపరేట్గా రూమ్ కానీ,
సపరేట్గా చైర్స్ కానీ లేకుంటే సపరేట్గా ఫుడ్ కానీ వాళ్ళకి ఇచ్చేది ప్రతిదీ ఒక పద్ధతిలో, ఒక మంచి గొప్ప స్థితిలో వాళ్ళకి, ఒక హోదాలో వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. కానీ ఒక కొంచెం హీన స్థితిగా కానీ కొంచెం బీదగా కానీ కనిపించినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే కొంచెం వాళ్ళని ఆపుతారు, మీరు ఆగండి, లేకుంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు లోపలికి రండి అనేసి అలాంటి మనోభేదాలు చూపిస్తూ ఉంటారు. కానీ ఆ రీతిగా దేవుడైతే ఆ రీతిగా కాదు. దేవుడు ఏమంటున్నారంటే చెడ్డవారిని మంచివారిని అవి చూచును. చూడండి, దేవుడు మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని చూస్తాడు. చూడండి, ఆనాటి కాలంలో పేద విధవరాలు మరియు సంఘంలో, చర్చిలో, మరి పెద్ద ఆలయంలో మరి ఉన్న వాళ్ళైతే గొప్పవాళ్ళు అందరూ వాళ్ళకు కలిగిన దాంట్లో అందరూ పెద్ద పెద్ద నగలు కానీ వాళ్ళకున్న డబ్బులు కానీ అన్నీ ఆ కానుక పెట్టెలో వేస్తూ ఉంటారు. మరి యేసయ్య చూసినప్పుడు ఆ ఒక పేద విధవరాలు మరి దూరం నుంచి చూస్తూ ఉంది, మరి ఎవరెవరు ఏమేస్తున్నారనేసి. వాళ్ళు అన్నీ అంత గొప్ప గొప్ప బంగారు నగలు వేస్తున్నారు కదా, ఇన్ని డబ్బులు వేస్తున్నారు కదా, మరి నా దగ్గర అయితే 2 కాసులు ఉన్నాయి, మరి ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనేసి ఆ పేద విధవరాలు మరి ఎంతో బాధతో, ఎంతో భయంతో ఆ బిడ్డ ఏం చేసిందనంటే మరి ముందుకు వెళ్ళి ఆ కానుక పెట్టెలో 2 కాసులు ఉంటే ఆ 2 కాసులు తీసుకెళ్ళి కూడా ఆ కానుక పెట్టెలో వేసింది. మరి వేసినప్పుడు యేసయ్య ఏమన్నారు, మరి మీ అందరికంటే కూడా ఆ పేద విధవరాలు మరి ఎక్కువగా గొప్పగా వేసిందని చెప్పినాడు. మరి చెప్పినప్పుడు అప్పుడు జనులందరూ అంటున్నారు, అయ్యో ప్రభువా, మేము ఇంత పెద్ద నగలు వేసినామే, ఇన్ని డబ్బులు వేసినామే, మరి మేమందరికంటే ఆమె అయితే ఇంకా 2 కాసులు వేసింది, మరి ఆమె గొప్పగా వేసింది అంటున్నావు ప్రభువా అనేసి మరి వాళ్ళందరూ అంటున్నారు. మరి అంటున్నప్పుడు యేసయ్య ఎంత గొప్ప మాట అన్నాడు కదండి, ఎంత గొప్ప పెద్ద మాట అన్నాడు కదా. యేసయ్య ఏమన్నాడంటే మీరందరూ కలిగిన దాంట్లో వేసినారు, ఉన్న దాంట్లో వేసినారు, కానీ ఆ పేద విధవరాలు తన జీవనం అంతయు వేసింది. చూడండి, ఆ 2 కాసులే ఆమె దగ్గర ఉండేనంట. మరి తర్వాత ఆమె ఏం తింటుందో ఏమి మనకు తెలియలేదు. కానీ ఆ కుమార్తె ఏం చేసిందనంటే ఆ బిడ్డ ఆ ఉన్న 2 కాసులు కూడా ఆ కానుక పెట్టెలో వేసింది. మరి వేసినప్పుడు దేవుడు ఆ నగలు వేసిన వారిని, అన్ని డబ్బులు వేసిన వారిని దేవుడు చూడలేదా? చూచినాడు. ఆ వాళ్ళని చూచినాడు, 2 కాసులు వేసిన ఈ పేద విధవరాలను కూడా చూసినాడు. కానీ ఆమె జీవనం అంతయో వేసిందని ఆమె యేసయ్య మనందరి ముందు సాక్ష్యం ఇచ్చినాడు. చూడండి, మరి మనం కూడా ఏ రీతిగా దేవుని యందు ఉన్నాము, భయంతో ఉన్నామా, భక్తితో ఉన్నామా, యేసయ్య మనకు ఇచ్చిన దాంట్లో ఎంత కృతజ్ఞత కానుక మనం వేస్తున్నాము. మరి దేవుడు మన కృతజ్ఞతలు అడగట్లేదండి, మన హృదయాన్ని అడుగుతున్నాడు. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను అడుగుతున్నాడు. బిడ్డ, నీకు ఈ తలాంతి ఇచ్చిన, నీకు ఇది ఇచ్చిన, ఇది నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు అనేసి దేవుడు బలవంతం కూడా చేయట్లేదండి. దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు. మన హృదయాన్ని, మన జీవితాన్ని మరి యేసయ్యకు అప్పచెప్పినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల పట్ల, మన కుటుంబం పట్ల అద్భుతాలు, మహా అద్భుతాలు చేయగలుగుతాడు. మరి దేవుని వాక్యంలో ఎంత అద్భుతము, ఆశ్చర్యకార్యాలు ఉంటాయి కదండి. మరి దేవుని వాక్యం మనం వినినట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల, మన జీవితాల పట్ల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఈ వాక్యమును మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.